అంతకుముందు నిన్ను శుద్ధపూస మాటలు చెప్పమన్నది ఎవరు అంటున్నా నేను. ఉమ్. నువ్వు మొగ్గు చూపాలనుకుంటే మొగ్గు చూపుకో, లేకపోతే ఇంకేమైనా చూపుకో. కానీ నేను ఏమంటా అంటే అంత మునుపు నువ్వు చెప్పిన సంసారి పలుకులన్నీ ఎటువాయి అంటున్నా. అడగలావుతా నువ్వు సంసార పలుకులు వాడినప్పుడు మేము కూడా విన్నాం, బస్స సింపుల్ వేసుకొని చేతులు కట్టుకొని. నీ సంసారం మాటలేనాయా మేము వీడికి వచ్చినాం సమాజంలో కొట్లాడుతానికి. ఇవాళ నువ్వు సానికొంపలో పోతాంటే ఎట్టు ఒప్పుకుంటావు? విక్రమ్ నరసింహ జీవితకాలం ఇదే పంతాలో ఇదే పద్ధతిలో ఉంటాడు. అది కాలం నిర్ణయించుతుంది. ఆ కాలం నిర్ణయించినప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతారు. నేనేమంటున్నా సూటిగా, అన్న ఇప్పుడు మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను పెయింటర్, నాకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి, రకరకాల సోర్స్ ఉన్నాయి, నాకు డబ్బులు వస్తుంది. రకరకాల సోర్స్ ఏంటి అవి? నేను ఒక బొమ్మ వేస్తే 2000 రోజు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తావా నువ్వు? ఏదనుకుంటున్నావు? నేను గిట్టిన ఏదైనా ఇనాగ్రేషన్లు ప్రోగ్రాంలు ఉంటే పోతుంటా, వేదికల మీద పోతుంటా, అంబేద్కర్ ప్రోగ్రాంలు ఉంటే, కమ్యూనిస్ట్ ప్రోగ్రాంలు ఉంటే పోతా. అంతేగాని ఏ 10,000 రూపాయలు ఇస్తాడు, ఇంకేం కావాలి? ఏ పార్టీ నాయకులకు పాటలు రాయడం ఛాన్స్ లేదన్నా భవిష్యత్తులో రాయడం? నేను ఏమంటున్నాను, అందుకే అది కాలం నిర్ణయిస్తుంది. నేను తప్పు చేసే రోజు అడగచ్చు.